ఈ 100 రూపీస్ నాణెం రిలీజ్ చేశారు ఆర్ఎస్ఎస్ గుర్తుతో. ఒక స్మారక నాణెం అని ఉంటుందన్నమాట. అంటే 100 సంవత్సరాలు సారీ దానికి ఒక గుర్తుగా రిలీజ్ చేస్తారు. నేషనల్ ఫస్ట్ అనే నినాదం ఫస్ట్ ఆర్ఎస్ఎస్ నుంచే ఉద్భవించిందని చెప్పి నిన్న అన్నారు. సో ఇదేమి బయట వాడరు దీన్ని. జస్ట్ దీన్ని ఒక పోస్టల్ స్టాంపు, ఒక స్మారక నాణ్యం లెక్క విడుదల చేస్తారు. నిన్న ఎందుకో ఈ గాంధీ గారి గురించి మాట్లాడుతుంటే ఒక టాపిక్ వచ్చిందండి. అంటే మెల్లమెల్లగా ప్రజలు గాంధీ గారిని మర్చిపోతున్నారు, జాతి కూడా మర్చిపోతుంది. సో మెల్లగా మరోసారి బీజేపీ ఇంకో 2 సార్లు బీజేపీ కంటిన్యూ అయితే ప్రస్తుతం మనం చూస్తున్న నోట్ల మీద గాంధీ ఫోటో కూడా తొందరలో ఉండదేమో, ఉండద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం అన్ని నోట్లపైన గాంధీ గారి ఫోటో ఉండేది కాదట. పాత 100 రూపాయల నోట్లపైన, 500 నోట్లపైన, 1000 రూపాయల నోట్లు కొన్నిటిపైన, 1000 కాదనుకుంటా, 100 రూపాయలు, 500, 10 రూపాయల నోట్లు ఉండేవి గతంలో. మీకు ఎవరికైనా తెలుసా? 10 రూపాయల నోటు ఉండేది, 5 రూపాయల నోటు కూడా ఉండేదండి. ఈ 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు వీటి మీద గతంలో గాంధీ గారి ఫోటో ఉండేది కాదట. ఆ తర్వాత వచ్చింది. సో మరి భవిష్యత్తులో కూడా గాంధీ గారి ఫోటో లేని నోట్లను కూడా చూస్తామేమో బహుశా. చూడాలని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మనం బయట అడుగుతూ ఉంటే యూత్ అంతా కూడా ఈ మధ్య గాంధీ గారి ఫోటో లేని నోట్లు కూడా ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే మనకి చాలామంది ఉన్నారు కదా స్వతంత్ర సమరయోధులు. ఉదాహరణకు వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి అంతమంది గొప్ప వాళ్ళందరూ ఉండగా కూడా ఎందుకు గాంధీ గారికి అంత ప్రయారిటీ? గాంధీ గారు ఎందుకు జాతిపిత అవ్వాలి?